100 ml ఈ విధంగా బీట్రూట్ రసం తీసుకున్నప్పుడు అందులో ఉసిరిక పొడి ఒక 10 గ్రాములు తీసుకోవాలమ్మా. అంటే 2 టీ స్పూన్లమ్మా. ఆ విధంగా 1 టీ స్పూను 2 టీ స్పూన్లు అప్రాక్సిమేట్గా వేసుకుంటే సరిపోతుందమ్మా. అట్లే ఇదే పద్ధతిలో ఈ యొక్క గోరింటాకు పొడి కూడా తీసుకోవాలమ్మా. గోరింటాకు పొడి కూడా కొద్దిగా అయితే సరిపోతుందమ్మా, అంత కూడా అవసరం లేదు. 2 టీ స్పూన్లు 10 గ్రామ్స్ వస్తే సరిపోతుంది, కొద్దిగా వేస్తే సరిపోతుంది. అదేవిధంగా మూడవ పదార్థంగా నీలియాకు పొడి అమ్మా. నీలియాకు పొడి కూడా ఒక 2 టీ స్పూన్లు అంటే 10 గ్రామ్స్ అమ్మా. సో మనం ఏం చేసామమ్మా, ఇప్పుడు 100 ml ఈ యొక్క బీట్రూట్ రసం తీసుకున్నాము. 100 ml బీట్రూట్ రసంలో 10 గ్రామ్స్ అంటే 2 టీ స్పూన్స్ ఉసిరిక పొడి, 2 టీ స్పూన్స్ ఈ యొక్క గోరింటాకు పొడి, 2 టీ స్పూన్స్ నీలియాకు పొడి. ఈ 3 పదార్థాలు బాగా 100 ml ఆ యొక్క బీట్రూట్ రసంలో కరిగేటట్టు బాగా కలిపేసేయాలమ్మా. 1 నిమిషము లేదా 2 నిమిషాలు లేదా 3 నిమిషాలైనా బాగా కలిసేంత వరకు